స్వామివారికి ధరింపచేసిన వస్త్రాలు అనే చెప్తే భక్తులు సులభంగా కొనుగోలు చేస్తారని ఒక గుత్తేదారు బట్టల షాప్ నుంచి వస్త్రాలు తీసుకువచ్చి స్వామివారికి ధరింపచేసిన వస్త్రాలని నమ్మించి విక్రయిస్తున్న వస్త్రాలను ఆలయ పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది స్వామివారికి భక్తులు సమర్పించిన మరియు ధరింపచేసిన వస్త్రాలను అమ్మకాలు చేరడానికి ఒక గుత్తేదారుడికి ఆలయ అధికారులు కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆ కాంట్రాక్టర్ స్వామివారి వస్త్రాలతో పాటు బయట బట్టల దుకాణంలో తీసుకువచ్చిన వస్త్రాలను కూడా స్వామివారి వస్త్రాలని చెప్పి భక్తులకు నమ్మించి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 15 జతల వస్త్రాలను బయట షాప్ నుంచి తీసుకువచ్చి స్వామివారి ధరింపచేసిన వస్త్రాలు అని భక్తులను నమ్మించి విక్రయిస్తుండగా ఆలయ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దామోదర్రావు మాట్లాడుతూ వస్త్రాల కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్ట్ కూడా రద్దు చేస్తామని అన్నారు. జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం భద్రాచలం దేవస్థానంలో సుమారు ఉదయం 6 గంటల ఆ ప్రాంతంలో మనకి వస్త్రాల కౌంటర్ దగ్గర మనకు సుమారు ఒక 15 జతల వస్త్రాలు మనకు అనుమానాస్పదంగా వచ్చిన వాటిని మన ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించడం జరిగింది. మరి దానికి సంబంధించి వాటి మీద అక్కడ భక్తులు ఉన్నటువంటి పేర్లు వాళ్ళందరూ కూడా విచారించగా వాళ్ళు ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదని తెలియజెప్పడం జరిగింది. మరి వాటిని మేము అనుమానాస్పదంగా గుర్తించి దాని మీద మా ఏఈఓ సూపరింటెండెంట్ వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది. మరి అవి వాస్తవంగా మనం చూస్తే అవి భక్తులు ఇచ్చినవిగా లేవు. కాబట్టి దీని మీద మరి సంబంధిత వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి మనకి ఇది ఆక్షన్ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి ఇన్సిడెంట్స్ను కూడా మళ్ళీ ఒకసారి వాటిని బేరీజ్ వేసుకొని మరి దీంట్లో మళ్ళీ వాళ్ళ పాత్ర ఉంటే కనుక ఈసారి మనం వారి మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దాని మీద కూడా మేము దీన్ని కూడా ఒకసారి మన లోకల్ పోలీసుకు కూడా లెటర్ పెట్టేసి కంప్లైంట్ లాగా ఇచ్చేసి దాని మీద కూడా విచారణ చేయించి ఇది బయట ఎవరైనా వాళ్ళకి సహకరిస్తున్నారా మా టెంపుల్ సిబ్బంది వాళ్ళని కూడా అట్లాంటిది ఏదైనా విచారణలో వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ ప్రకారంగా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.